రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడే 5 కూరగాయల గురించి తెలుసుకుందాం. అవి: నేను కాకరకాయను. ప్యాంక్రియాస్ను సపోర్ట్ చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాను. ఉదయం తీసుకుంటే మరింత ఉపయోగం. నేను పాలకూరను. నాలో ఉన్న ఫైబర్, మాగ్నీషియం రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుతాయి. మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటే మంచిది. నేను బ్రోకోలీని. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, ఇంకా అందులోని ఫైబర్ రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి. సాయంత్రం తీసుకుంటే మంచిది. నేను సొరకాయను. జీర్ణక్రియను మెరుగుపరిచి షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాను. రాత్రి తీసుకుంటే మంచిది. నేను క్యారెట్ను. నాలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ రక్తంలో షుగర్ను నియంత్రించి డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుతాయి. ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే మంచిది. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడే 5 కూరగాయల గురించి తెలుసుకుందాం. అవి: నేను కాకరకాయను. ప్యాంక్రియాస్ను సపోర్ట్ చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాను. ఉదయం తీసుకుంటే మరింత ఉపయోగం. నేను పాలకూరను. నాలో ఉన్న ఫైబర్, మాగ్నీషియం రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుతాయి. మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటే మంచిది. నేను బ్రోకోలీని. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది, ఇంకా అందులోని ఫైబర్ రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ నియంత్రణకు సహాయపడతాయి. సాయంత్రం తీసుకుంటే మంచిది. నేను సొరకాయను. జీర్ణక్రియను మెరుగుపరిచి షుగర్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాను. రాత్రి తీసుకుంటే మంచిది. నేను క్యారెట్ను. నాలోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ రక్తంలో షుగర్ను నియంత్రించి డయాబెటిస్ను కంట్రోల్లో ఉంచుతాయి. ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే మంచిది. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.